హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో భాగంగా. ఇక ఇప్పటికే ఈ 2,500 రూపాయలను విడుదల చేయాల్సిన కూడా మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలు రావడం వెంటనే కూడా ఈ 3 నెలల కాలంలో కూడా మనకు టకటక అనేసి ఎన్నికలు రావడంతో ఏ పథకాలు కూడా మనకు అమలు చేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా అన్ని ప్రక్రియలు కూడా పూర్తి అయిపోయి మళ్ళీ కూడా ప్రజాపాలన మొదలైందని మనకు మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఏ తేదీ నుంచి ప్రతి నెల ఈ 2,500 రూపాయలను ఇవ్వబోతున్నారు, మనకు ఏ మహిళలకు లబ్ధి చేకూరుతుంది, ఎంతవరకు మహిళలకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇక అన్ని కులాల వారికి ఇస్తారా, కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు, అలాగే మనకు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తప్పకుండా కలిగి ఉండాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా పైన, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. మీ సహాయం కోసం అయితే నేను ఎదురు చూస్తుంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్ అండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. కేవలం 4 నిమిషాల వీడియో మాత్రమే ఇది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కింద, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియోను షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా తప్పకుండా ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు జెన్యూన్ న్యూస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని కులాల వారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలందరికీ కూడా మనకు అక్కచెల్లెమ్మలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఆ హామీని నెరవేర్చడానికి సమయం అయితే ఆసన్నమైందని, మళ్ళీ కూడా మన తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, ఈ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి కూడా, అంటే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ డబ్బులను బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. దీనికి సంబంధించి ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరు అర్హులు కాదని గుర్తించడం జరిగింది. ఇక సర్వేకి అయితే అధికారులను పంపించడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు అయితే వచ్చి మీకు సర్వే అనేది చేస్తారు. సర్వేకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 3 పత్రాలు మీరు కలిగి ఉండాలి. ఈ 3 కలిగి ఉన్న వారికి మాత్రమే మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు. రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఈ అర్హతలన్నీ ఉన్న వారికి మాత్రమే ప్రతి నెల కూడా 2,500 వస్తాయి. ఇక జూలై నెల నుంచి కూడా ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి 2,500 రూపాయలు జమ చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక వచ్చే నెల నుంచి మహిళలందరికీ మరొక 10 రోజుల్లో ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆల్రెడీ అవకాశం చేసుకున్న వాళ్ళకి పర్లేదు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా అవకాశం ఇస్తారు. ఇక అధికారులు సర్వేకి వచ్చి వివరాలని కూడా అప్డేట్ చేసుకుని మీకు అందరికీ కూడా ఈ డబ్బులు వచ్చేటట్టయితే చేస్తారు. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి.